సర్కారోళ్ళ కథ ఇట్లున్నది. ఇక కొలువుల కోసం ఇట్లా అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. ఎక్కడెక్కడో కూర్చుంటే ఎవ్వరు ఇంటలేరని చెప్పి చక్కగా సెక్రటేరియట్ కాడనే కూర్చుంటామని చెప్పిండ్రు. అట్లా వేస్తేనన్నా సర్కారోళ్ళు దిగొస్తారు కావచ్చునని అనుకున్నారు. అయితే ఈ కథ ఇట్లుంటే సర్కారోళ్ళు ఇంకో ఉపాయం చేసిండట. దొంగరాత్రి మీటింగులు పెట్టి దోకా చేసే ఉపాయం చేసిండట. అదేందో చూద్దాం పాండ్రి. సర్కారోళ్ళు పెద్ద ఉపాయమే చేసిండ్రులా. కొలువుల కోసం చదివేటోళ్లను ఆగం చేయడానికి పెద్ద ప్లానింగే చేస్తున్నారట. డిఎస్సి పరీక్షలు గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అన్నలు అక్కలు రోడ్ల మీదకి వస్తున్నారు కదా. అందరూ గుంపుగా కొట్లాడుతున్నారు. ఇట్లా అందరు కలిసి ఉంటే ఎట్లనని వాళ్ళ నడిమిట్ల పంచాది పెట్టే కథ చేస్తున్నారట. అట్లనే ఇంకో పని కూడా ముంగటేసుకున్నారట. డిఎస్సి పరీక్ష అట్లనే పెట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేస్తారట. ఈ నెల 18 తారీఖు నుంచి డిఎస్సి పరీక్షలు మొదలైతున్నాయి. అవి మొదలైనాక ఈ వాయిదా ముచ్చట చెప్తారట. అప్పటిదాకా దాచి పెట్టాలని చూస్తున్నారట. మొదలే చెప్తే డిఎస్సి పరీక్ష కూడా వాయిదా పెట్టమంటారని మొదలే ఇదంతా చేస్తున్నారని అనుకుంటున్నారు. నిన్న నడి రాత్రి కూర్చొని దీని మీద మాట ముచ్చట చేసిందని అంటున్నారు. అది అయినాక చూడండి ఎసంటి ముచ్చట్లు బయటకు వస్తున్నాయో. నమస్తే సార్. నమస్తే సార్. బడ్జెట్ ఏం కావాలని కోరుకుంటున్నారు? గ్రూప్ 2 ని గ్రూప్ 3 ని సేమ్ సిలబస్ ఉంటుంది సార్. మనం ఏం చేయాలి? దాన్ని పోస్ట్ పోన్ చేయాలా సార్? దాన్ని పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 3 ని గ్రూప్ 2 ని ఒకటేసారి నిర్వహిస్తే ఏ ప్రాబ్లం ఉండదు సార్. అచ్చా, రెండింటిని క్లబ్ చేసి ఒకటేసారి పెట్టినా ఏం కాదు సార్. రెండు సేమ్ సిలబసే సార్. ఓకే, ఏ నెలలో పెడితే బెటర్ సార్? నవంబర్ అయినా పర్లేదు, మనకు 2 months టైం అయినా పర్లేదు సార్. మీ పేపర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎన్ని నెలలు కావాలి మీకు టైం? సార్ 2 months అయితే సరిపోతుంది సార్. ఆ డాటా అంతా మేము గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఓకే అమ్మా. సార్ మీరు క్లియర్ గా గ్రూప్ 2 ని కూడా మేము పోస్ట్ పోన్ చెయ్యమని చెప్పిస్తున్నారు సార్. నాకు అర్థమైంది మనోహర్, నీకు ఏం చెప్పారు నాకు అర్థమైంది కాబట్టి నిన్ను అన్నిసార్లు అడిగింది. ఎన్ని నెలలు కావాలి మీకు టైం అని. 2 months సరిపోతాయి సార్. ఓకే అమ్మా, డెఫినెట్లీ నీ ఆలోచనలు పరిగణలో తీసుకొని చేస్తాం. చూసిండ్రా, నిన్న మొన్నటి దాకా సప్పుడు చేయని బట్టి సారు పిల్లగాళ్ళ ఫోన్లు ఎత్తుతున్నాడు, వాళ్ళతోని మాట్లాడుతుండు. ఎంత ముద్దుగా అడుగుతున్నారో విన్నారు కదా. మీకు చాక్లెట్లు కావాలనా, బిస్కెట్ కావాలనా అని చిన్న పిల్లగాళ్ళను అడిగినట్టే అడుగుతుండు సారు. ఎన్నడూ లేని ఇంతగానం ప్రేమను చూపెడుతున్నారంటే వెనకాల ఏదో పెద్ద కథనే నడుస్తున్నదని అందరూ మాట్లాడుకుంటున్నారు. పబ్లిసిటీ కోసమే ఇట్లా చేస్తున్నారని అంటున్నారు.